విశాఖ రైల్వే జోన్కి గెజెట్ నోటిఫికేషన్ విడుదలపై ఉత్తరాంధ్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో దోహదం చేస్తుందన్నారు. జూన్ 1వ తేదీ నుంచి కార్యకలాపాలు ప్రారంభం కావడంతో తమ చిరకాల కోరిక తీరనుందని చెబుతున్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఎన్నాళ్ళ నుంచి కూడా చిరకాల వాంఛగా ఉన్న రైల్వే జోన్ని ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా అయినప్పటికీ చాలాసార్లు రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం అయితే జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వే జోన్ అనేది తీసుకురావడం జరుగుతుంది. మరి ప్రయాణికులు అవనివ్వండి, ఏదైనా రవాణా సౌకర్యాలు అవనివ్వండి, అక్కడ ఉండే ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇటు పెరుగుతున్న జనాభా దృష్ట్యా అలాగే పెరుగుతున్న నిరుద్యోగాన్ని ఉద్యోగులుగా తీర్చిదిద్దేందుకు కూడా ఈ రైల్వే జోను ఎంతో ఉపయోగపడుతుందని తెలుపుతున్నాం. గతంలో ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ రాయాలన్నా, నిరుద్యోగులు ఆర్ఆర్బీ రాయాలన్నా పక్క రాష్ట్రాలు వెళ్ళి భాష తెలియక, అక్కడ ప్రాంతం తెలియక అట్లతో చాలా ఇబ్బందులు పడేవారు. అటువంటి సందర్భంలో చాలామంది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడమే తప్ప కానీ దానికి ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళడం భయపడేవారు. ఈరోజు ఎంతో ధైర్యంగా రాసి దానికి ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం కలిగింది. ఇంత మంచి అవకాశాన్ని మా ఉత్తరాంధ్ర ప్రజలకు అందించినందుకు గౌరవ ప్రధాని మోడీ గారికి, అలాగే ఇది తీసుకురావడంలో నిరంతర కృషి చేసి సక్సెస్ అయినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా ఉత్తరాంధ్ర ప్రజల తరపున, యువత తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.